అనంతపూర్లో 45 నిమిషాల నుంచి 1 అవర్ మాట్లాడాడు. రకరకాల దాడులు జరుగుతున్నాయి. అసలు ఇవాళ చంద్రబాబు గారి పరిపాలనలో అసలు ఇది లేదు, రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ జరుగుతుంది, అది ఇది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు అలవాటు, ఆయన చేసిన పనులే అవన్నీ కూడా ఆయనే అన్ని ఊహించుకుని జరిగిపోతున్నాయి అని చెప్పటం. ఎందుకంటే ఈయనకి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి మళ్ళా ఒక్కసారి తన తానే పూనిపోయి మాట్లాడుకోవటం జరిగింది. కానీ మీ ద్వారా నేను అడుగుతున్నా, ఇది నిన్న జరిగింది పెద్ద అపచారం. దేశంలో కోట్లాది మంది హిందువులే కాదు, ఇందాక మీకు చెప్పాం, అన్ని మతాలలో రాముల వారి భక్తులు ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారి అయ్యా మా ఎమ్మెల్యే తెలియకి తప్పు చేశాడు, మా ఎమ్మెల్యే తరపున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు మా ఎమ్మెల్యేతో కూడా మీకు క్షమాపణ చెప్పిస్తాను అని ఒక్క మాట మాట్లాడే నోటెంబడి ఒక్క మాట వచ్చిందా అండి? ఎందుకోసం రాదు. ఎందుకంటే మతం మీద గౌరవం ఉంటే, పరమతాల మీద మంచి ఒపీనియన్ ఉంటే మనం వాళ్ళని గౌరవించాలి, సాంప్రదాయాలను గౌరవించాలని ఆలోచన ఉన్న వాడికి ఇవన్నీ వస్తాయి. అసలు ఏమీ లేనాడు, ఏదైనా రాజకీయం అనుకునే వాడికి రాజకీయ ఆలోచనలే వస్తాయి. మేము అన్ని కూడా అభివృద్ధి సంక్షేమం నుంచి ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసి మాకు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి తప్పితే అలాంటి ఆలోచనలు ఉండవు. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో సగర్వంగా మేము చెప్తున్నాం, ఒక్క గుడి మీద దాడి జరగలేదు, ఒక్క పూజారి గారిని అవమానించలేదు, ఒక అర్చకుడికి అపచారం జరగలేదు, ఎక్కడ ఎటువంటివి జరగకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 9 నెలలు మేము దిగ్విజయంగా నడిపాం. ఎటువంటి ఎవరికి బాధలు కలిగించకుండా హిందూ మతాన్ని గౌరవిస్తున్నాం, ముస్లింలను గౌరవిస్తాం, క్రిస్టియన్లను గౌరవిస్తాం, అన్ని మతాలని సమ మార్గంలో పెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరొక్కసారి అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి హిందూ మతం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు చేసినటువంటి ఎవరైనా 3 ముళ్ళు వేస్తారండి? అసలు మతుందా? అమ్మవారండి. సీతమ్మ అంటే ఏంటి? ఒక సిద్ధాంతంగా ఆమె ఏంటి? సీతమ్మ అనేది మనం ఒక దేవత కింద, దేవుడు దేవత, ఆమెకు నువ్వు వెళ్ళి తాళిబొట్టు కడతావా? ఏమైనా మతుందా? అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు మీరు పక్కన పెట్టుకుని ఏం సాధిస్తారు? మిమ్మల్ని చూసి వాళ్ళు అలాగే తయారవుతున్నారు. మరొక్కసారి మీరు ఆలోచన చేసి హిందువులపై జరిగే జాడిని ఇలాంటివి జరగకుండా చూడాలని, హిందూ మతాన్ని అవమానపరచడం కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం.